నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నిన్న కేటీఆర్ పైన, అలాగే సమంత పైన, అలాగే అక్కినేని ఫ్యామిలీ పైన అయితే కామెంట్ చేయడం జరిగింది. దానిపైన సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు అయితే వెంటనే స్పందించడం జరిగింది. సో ఎవరెవరు స్పందించారో, వెంటనే ఎవరెవరు రియాక్ట్ అయ్యారో అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే దీనిపైన వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే మహేష్ బాబు గారు కూడా దీనిపైన వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దీనిపైన స్పందించారు, వెంటనే ట్వీట్ చేశారు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొండ సురేఖ గారు డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ అనేదైతే కొంచెం ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని కూడా దీనిపైన వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మనము విజువల్లో చూసుకుంటున్నాం కదా. సో ప్రతి ఒక్కరూ చూసుకుంటే దీనిపైన వెంటనే స్పందించడం అయితే జరిగింది. నెక్స్ట్ కొణిదెల వరుణ్ తేజ్ కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటున్నాం కదా విజువల్లో. సో దాదాపుగా చాలా మంది సినీ ప్రముఖుల్లో అయితే చాలా మంది అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేయడం అయితే చాలా ఆశ్చర్యకరం అని అయితే చెప్పొచ్చు. సో దీనిపైన వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం జరిగింది. సో రామ్ గోపాల్ వర్మ కూడా చాలా వింతగా అయితే స్పందించడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. సో అదేంటో కూడా మనకు కొంచెం అర్థం కాదు. సో చూసాం కదా, రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనం వెంకటేష్ గారు కూడా దీనిపైన వెంటనే స్పందించడం అయితే జరిగింది మనకి. సో ఇక్కడ చూడండి. సో వెంకటేష్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే పర్సనల్ సిచ్యువేషన్స్ని పాలిటిక్స్లో తీసుకురావద్దని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు చూసుకుంటే కొణిదెల. సో హీరోయిన్ లావణ్య కూడా దీనిపైన వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా వరకు మనకి సినీ ప్రముఖులు అయితే వెంటనే దీనిపైన అయితే రియాక్ట్ అయ్యారు. సో అంటే సమంత పైన, అలాగే మన అక్కినేని ఫ్యామిలీ పైన కామెంట్స్ చేయడం తోనే వెంటనే అయితే రియాక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కూడా సో దీనిపైన స్పందించడం జరిగింది వెంటనే. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అన్నట్టుగా అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళంతా చిన్న చూప అనేది అయితే కొండ సురేఖ పైన అయితే కామెంట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మనము చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ పైన కూడా కొండ సురేఖ కామెంట్ చేశారు. సో దానిపైన అక్కినేని కూడా దీనిపైన అయితే వెంటనే స్పందించడం జరిగింది. సో చూసాం కదా విజువల్లో. సో దీనిపైన అక్కినేని, అలాగే మన అఖిల్ కూడా దీనిపైన వెంటనే స్పందించారు. సో అఖిల్ కూడా దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ పైన కూడా కామెంట్ చేయడంతో సో వెంటనే వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కినేని అలాగే అఖిల్, అలాగే మనకు చైతన్య కూడా మనకి రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనిపైన సురేఖ చేసిన కామెంట్స్ పైన నాగ చైతన్య కూడా కామెంట్ చేయడం జరిగింది. సో అక్కినేని చైతన్య మనకి ట్వీట్ ఏం చేశారంటే, సో మా మ్యూచువల్ అండర్స్టాండ్ని బట్టే మేము డివోర్స్ తీసుకోవడం జరిగింది. సో ఎవరి వల్ల కాదు అనేది అయితే ట్వీట్ చేయడం జరిగింది. మనకి క్లియర్గా అయితే మనకు చూడొచ్చు ఈ ట్వీట్లో, నాగ చైతన్య చేసిన ట్వీట్. సో నెక్స్ట్ మనము సమంత చూద్దాం. సో సమంత కూడా దీనిపైన అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో దీనిపైన అక్కినేని ఫ్యామిలీ అందరైతే వెంటనే స్పందించారు. సో మనము విజువల్ చూడొచ్చు, నాగార్జున అక్కినేని కూడా దీనిపైన అయితే మనకు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే సమంత కూడా దీనిపైన ట్వీట్ చేశారు. మరి కొండ సురేఖ అయితే వెంటనే ఈ టాపిక్ని క్లోజ్ చేద్దామనే థాట్లో అయితే మనకు అక్కినేని ఫ్యామిలీకి, అలాగే సమంతకు అయితే క్షమాపణలు అయితే చెప్పేసింది. సో కొండ సురేఖ చేసిన ట్వీట్ అయితే చూద్దాం. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళ పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ సమంత ప్రభు మనోభావాలను దెబ్బతీయడం కాదు అని. సో కేటీఆర్ పైన చేసిన మాటలే తప్ప ఒక మహిళ సమంతపై చేసిందైతే కాదు అని అయితే కొండ సురేఖ అయితే చెప్పడం జరిగింది. అలాగే కొండ సురేఖ మన సమంతకి ఇంకా అక్కినేని ఫ్యామిలీకి అయితే క్షమాపణలు అయితే చెప్పేసింది. కానీ కేటీఆర్ని మాత్రం అసలు వదిలేదే లేదు అన్నట్టుగా అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే తగ్గ వార్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. మరి ఇంకా ముందు ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా చూడాల్సింది, వెయిట్ చేయాల్సిందే తప్పకుండా. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరప్రాణం.